హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి సమ్మర్ స్టార్ట్ అయ్యేటప్పుడే మేము చాలా ప్లాంట్స్ని అయితే రీపాటింగ్ అయితే చేసామండి. ఆ రీపాటింగ్ జరిగిన తర్వాత మన గార్డెన్లో ఉన్న ప్లాంట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అయితే ముందు చూద్దాం పదండి. ఇది వచ్చేసరికి ఒక తొట్టులో అయితే మేము క్రీపర్ ప్లాంట్స్ని అయితే పెంచుతున్నాం. అందులో వచ్చేసరికి దోసకాయ అలాగే బీరకాయని అయితే మేము ఈ తొట్టులో అయితే పెంచుతున్నాం అండి. చాలామందికి ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది, ఏంటంటే ఈ క్రీపర్ ప్లాంట్స్లో ప్లాంట్స్ అయితే పెరుగుతున్నాయి కానీ ఫ్రూట్స్ కానీ ఏమీ రావట్లేదు అనే డౌట్ అయితే ఉంటుందండి. అది ఎందుకు అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మెయిన్ స్టెమ్ మాత్రమే గ్రో అవుతూ ఉంటుంది. మెయిన్ స్టెమ్కి ఎప్పుడు మనకి ఫ్రూట్స్ రావండి దీంట్లో. సో వీటిని ఏం చేయాలంటే మెయిన్ స్టెమ్ మనం కొంత సపోర్ట్ వర్క్ ఎక్కడైతే మనం సపోర్ట్ లాగా క్రియేట్ చేసాం ఆ సపోర్ట్ వర్క్ పెరిగిన తర్వాత దాన్ని చిగురుని కట్ చేస్తే సెకండరీ బ్రాంచెస్ అనేవి అయితే జనరేట్ అవుతాయండి. ఆ సెకండరీ బ్రాంచెస్ కూడా మన కొంత స్టేజ్ వరకు పెరగనిచ్చిన తర్వాత వాటిని చిగురుని కట్ చేస్తే టెర్షరీ స్టెమ్స్ అంటే మూడో బ్రాంచ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ మూడో బ్రాంచ్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆ మూడో బ్రాంచ్ దగ్గర నుంచే మనకి ఫ్రూట్స్ రావడం అనేది జరుగుతుందండి. దీన్ని 3D కటింగ్ అంటారు. ఈ 3D కటింగ్ అనేది అన్ని రకాల క్రీపర్ ప్లాంట్స్కి అయితే పనికొస్తుంది. దీన్ని అయితే ట్రై చేయండి, తప్పకుండా మీకు ఫ్రూట్స్ అయితే వస్తాయి. ఇక్కడైతే మీరు చూడొచ్చు దాన్ని ఫలితం ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా రెండోది వచ్చేసరికి రెండో తొట్టులో అయితే మేము ఆకుకూరలను అయితే వేయటం జరిగిందండి. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే తోటకూర. ఆల్రెడీ ఇంతకుముందు తొట్టులో గోంగూరను అయితే చూసుంటారు. అలాగే ఇదే తొట్టులో అవతల మనకి మిర్చి ప్లాంట్స్ అలాగే వంకాయ మొక్క కూడా ఒకటి పెట్టాము రీసెంట్గా రిపోర్టింగ్ ద్వారా. అది కూడా చూడాలి. గ్రో బ్యాగ్లో కంటే ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని దీంట్లో అయితే షిఫ్ట్ చేయడం జరిగిందండి. ఇంకా మూడోది వచ్చేసరికి మనం వంకాయ మొక్కల్ని ఇవన్నీ కూడా 2-3 ఒకే గ్రో బ్యాగ్లో ఉండటం అయితే జరిగిందండి ఇంతకుముందు. వాటిని అయితే షిఫ్ట్ చేసి రిపోర్టింగ్ చేసాము. ఇప్పుడైతే అవి గ్రోత్ అయితే చాలా బాగుంది, చిగురు కూడా చాలా బాగా వచ్చినాయి. చూడాలి, ఈ సమ్మర్ సీజన్ అనేది ఈ ప్లాంట్స్కి చాలా మంచి టైం అనమాట గ్రోత్కి, వంకాయలకైతే. సో అందుకని చెప్పేసి వీటిని రిపోర్టింగ్ అయితే చేసాము. ప్రస్తుతం ఇవైతే చాలా హెల్దీగా అయితే ఉన్నాయి. చూడాలి ఇవి ఎన్ని ఫ్రూట్స్ ఇస్తాయి ఈసారి అనేది. ఒక 4-5 ప్లాంట్స్ అయితే ఉన్నాయి ఈ బ్రింజాలకు సంబంధించి. ఇవైతే ప్రస్తుతం అన్ని రిపోర్టింగ్ అయిపోయింది కాబట్టి వాటిని హెల్త్ని అయితే కొంచెం జాగ్రత్తగా మానిటర్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే సమ్మర్ కదా. సో అందుకని వాటికి డైలీ వాటరింగ్ కానివ్వండి, నెక్స్ట్ న్యూట్రిషన్స్ కానివ్వండి సరిగ్గా ఇస్తే ఈ సమ్మర్లో కూడా మనం వీటి దగ్గర నుంచి మంచి ఫ్రూట్స్ అయితే మనం పొందొచ్చు. ఇది వచ్చేసరికి మన షార్ట్ గార్డెన్ టూర్ అండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్